నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. కారుణ్య నియామకాలు సకాలంలో చేపట్టడంలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేసి మరణించిన 36 కుటుంబాల వారసులకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ క్యాడర్ ఉద్యోగాలు కల్పించారు. ఈ సందర్భంగా పారదర్శకంగా నియామకాలు చేపట్టారు. రోస్టర్ పాయింట్ల మేరకు వివిధ శాఖల అధికారులతో మాట్లాడి నియామకాలు చేశారు. ఈ ఎంపికల్లో జిల్లా రెవెన్యూ శాఖ అధికారి ఎం వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి గుడ్ల సూర్యనారాయణ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో కేశవరెడ్డి విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను మోసగించారని శాసనసభలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ప్రస్తావించారు. 2010లో ఈ విద్యా సంస్థ ద్వారా విద్యార్థులు జాయిన్ అయ్యారని, సుమారు 800 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేశారని, అప్పట్లో ప్రతి విద్యార్థి నుంచి 2 లక్షల నుంచి 8 లక్షల వరకు ఫీజు రూపంలో వసూలు చేశారని, మొత్తం 42 కోట్ల మీద కలెక్షన్ చేసి చేతులెత్తేశారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ప్రామిసరీ నోట్లో చెక్కులు ఇవ్వడం జరిగిందని, దీనిపై కేశవరెడ్డి కుమారుడు భరత్ రెడ్డి న్యాయం చేస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదని, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఈ విద్యా సంస్థపై 15 కేసులు నమోదయ్యాయని, అయినప్పటికీ యాజమాన్యం విద్యార్థుల పట్ల పూర్తి అన్యాయం చేసిందని, విద్యార్థులకు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, విద్యాశాఖ మంత్రి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. శ్రీకాకుళం అర్బన్, శ్రీకాకుళం రూరల్ హెచ్ఆర్లలో విద్యా సంస్థలు ఉన్నాయని, ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి దృష్టి పెట్టి విద్యార్థులకు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, దీనిపై విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. శంకర్ గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కేశవరెడ్డి స్కూల్స్ మాకు శ్రీకాకుళంలో అర్బన్లోన, రూరల్లోన, అలాగే హెచ్ఆర్లలో 3 బ్రాంచ్లు ఉన్నాయి అధ్యక్ష. ఉత్తరాంధ్రలో 3, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి మా జిల్లాలోనే ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో దాదాపు 800 మంది కుటుంబీకులు వారి పిల్లల్ని అందులో జాయిన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 2 లక్షల నుండి 8 లక్షల వరకు డిపాజిట్లు తీసుకున్నారు అధ్యక్ష. దాదాపు 42 కోట్లు వసూలు చేశారు అధ్యక్ష. ఆయన ఏంటంటే కేశవరెడ్డి గారు నా వ్యాపార నిమిత్తం అనే డిపాజిట్లు తీసుకొని ప్రామిసరీ నోట్లు, చల్లని చెక్కులు ఇచ్చి రూపాయిన్నర వడ్డీ కింద తీసుకున్నారు అధ్యక్ష. ఎప్పుడైనా ఆ విద్యా సంవత్సరం అయిపోతే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. దాంతోపాటు వీళ్ళకి యూనిఫామ్స్, బుక్స్, ఫ్రీ స్టడీస్, నెక్స్ట్ హాస్టల్ ఫీ అన్నీ ఫ్రీ అని చెప్పి తీసుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత, ఇది 2010లో జరిగింది, ఇప్పటి వరకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. అందరూ రోడ్డున పడిపోయిన పరిస్థితి. అలాగని విద్య కూడా వాళ్ళకి ఆ స్కూల్స్ యూనిఫామ్స్ కానీ అవి కూడా ఇవ్వకుండా మధ్యలో మోసం చేశారు అధ్యక్ష. వాళ్ళ అబ్బాయి భరత్ రెడ్డి గారు కూడా వీటన్నిటికి ఇస్తామని హామీ ఇచ్చారు, ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టులో కేసు నడుస్తుంది. 15 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష మా శ్రీకాకుళంలో. దీనిపైన గౌరవ విద్యాశాఖ మంత్రి వారికి తమ ద్వారా నేను విన్నవించుకుంటున్నా అధ్యక్ష. ఆయన ఇంటర్ఫిరెన్స్ అయ్యి ఈ కుటుంబాలకి తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ఎందుకంటే చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి, రోడ్ల మీద దీక్షలు కూడా చేసుకునే పరిస్థితి అధ్యక్ష. దీనిపైన తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకొని అందరికి కూడా ఆ డబ్బులు ఇప్పించవలసిందిగా నేను మీ ద్వారా కోరుచున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గోవింద్ గారు, పాతపట్నం. అధ్యక్ష, మా పాతపట్నం నియోజకవర్గంలో సత్తా కలిగిన యువతీ యువకులు ఉన్నప్పటికీ టెక్నికల్ విద్య అందుబాటులో లేకపోవడంతో ఆర్థిక భారంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక మధ్యలో విద్యను వదిలేయడం జరుగుతుందని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. కాబట్టి మా పాతపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈరోజు ప్రభుత్వ సాంకేతిక విద్యా వ్యవస్థల ఏర్పాటు ఆవశ్యకతపై అసెంబ్లీలో మరోసారి గళమెత్తిన ఎమ్మెల్యే, మహిళలు చదువుకు అవరోధం లేకుండా ఉండేందుకు మహిళా జూనియర్ డిగ్రీ కళాశాలను నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో చిట్టచివర ఒడిశా రాష్ట్ర సరిహద్దు కలిగిన నియోజకవర్గం కాబట్టి ఐఐటి వంటి జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు చేస్తే విద్యా వ్యవస్థతో పాటు నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని గౌరవ స్పీకర్ ద్వారా విద్యాశాఖ మంత్రిని ప్రత్యేకంగా ఎమ్మెల్యే విన్నవించారు. అజ్ఞానమనే చీకటిని పారదోలేది ఒక విద్యా విధానం అధ్యక్ష.
అయితే మా నియోజకవర్గంలో సత్తా కలిగిన యువ విద్యార్థులు చాలామంది ఉన్నారు అధ్యక్ష. అయితే మాకు సరైన సాంకేతిక విద్య అందుబాటులో లేని కారణంగా సుదూర ప్రాంతాలకి వెళ్ళి చదువుకోలేక, తల్లిదండ్రులు చదివించలేక మార్గ మధ్యంలోనే విద్యను ఆఫ్ చేయవలసి వస్తుంది అధ్యక్ష. తమరు దయతలిసి మా పాతపట్నం నియోజకవర్గానికి ఒక ఐఐటి కాలేజ్, ఒక పాలిటెక్నికల్ కాలేజ్, ఒక ఐఐటి కాలేజీని ఏర్పాటు చేయవలసిందిగా తమ ద్వారా విద్యాశాఖ మంత్రులు కోరుకుంటూ, మరియు మా పాతపట్నం నియోజకవర్గంలో చాలామంది మహిళా విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. అయితే వాళ్ళు ప్రతి సంవత్సరంలో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ రాసి సుమారుగా ఒక 3,000 మంది వరకు క్వాలిఫై అయ్యి ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి వాళ్ళకి సరైన వసతులు లేక వాళ్ళు కనీసం ఒక 500 మంది కూడా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదవలేక ఆగిపోతున్నారు అధ్యక్ష. తమరు దయదలిసి పాతపట్నం నియోజకవర్గంలో ఒక మహిళా జూనియర్ కాలేజ్, ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయవలసిందిగా తమ ద్వారా విద్యాశాఖ మంత్రి కోరుకుంటున్నారు అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సదాశివుని తిరుమల చైతన్య తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 149 పరీక్షా కేంద్రాల పరిధిలో 28,885 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని, ఇందులో ఓపెన్ స్కూల్ విద్యార్థులు 645 మంది ఉన్నారని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో త్రాగునీరు, విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. జిల్లాలో ఉన్న 30 మండలాల పరిధిలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షల ముందు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన పరీక్షపై చర్చ కార్యక్రమం అందరికీ తిలకింపు చేశామని చెప్పారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పండగ వాతావరణం వలె పరీక్షలు రాయడానికి తగ్గ ఏర్పాట్లు చేశామని అన్నారు. 28,000 వరకు పిల్లలు రాస్తూ ఉన్నారు. దానిలో 20 అందరూ కూడా రెగ్యులర్ ఉంటే అందులో 600 మంది వరకు ప్రైవేట్ పిల్లలు కూడా రాస్తూ ఉన్నారు. 149 సెంటర్లు ఇందులో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ముందుగుండానే డిసెంబర్ నుంచి కూడా నామినల్ లోన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే 149 మంది సెంటర్లలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, ముఖ్యంగా పిల్లవాళ్ళు ఇందాకటే అనుకున్నాం ఎంత కంఫర్టబుల్గా రాస్తున్నారు, వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా, ముఖ్యంగా బెంచీలు ఉన్నాయా లేదా రాయటానికి, పైన ఫ్యాన్లు ఉన్నాయా లేదా, ఎందుకంటే వేసవికాలం ఫ్యాన్లు పనిచేస్తున్నాయా లేదా, అలాగనే వాళ్ళకి మంచినీటి సౌకర్యం ఉన్నదా, అలాగే కనీసం ఆ టాయిలెట్ వాష్రూమ్ సౌకర్యం ఉన్నదా లేదా కూడా చూడడం జరిగింది. అన్నిట్లో కూడా సర్వం సన్నద్ధంగా ఉన్నాం. అలాగే కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కూడా ముందుగానే అంతా రావటం జరిగింది. ఆయా సెంటర్లో అక్కడ పెట్టడం జరిగింది. ఒక్కొక్క సెంటర్కి ఏబీసీ సెంటర్లు అని ఉంటాయి. ఏ సెంటర్, బి సెంటర్, దాదాపుగా మనకి సి సెంటర్స్ కూడా ఉన్నాయి. ఈ సి సెంటర్లన్నీ కూడా ఏమిటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ దూరంగా ఉండడం వల్ల ఒక కస్టోడియన్ అనే అతను ఉంటారు. ఆ కస్టోడియన్ అక్కడికి తీసుకెళ్తారు, ఆ పేపర్లు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. యువతని విద్యారంగాన్ని నష్టపరిచిన ప్రభుత్వం వైసీపీ అని, వైసీపీ యువత పోరు జగన్ రెడ్డి ఇంటి ముందు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షులు బలగ ప్రహర్ష మంగళవారం అన్నారు. స్థానిక 80 అడుగుల వద్ద గల టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు జనరల్ సెక్రటరీ జి సుమంత్ చౌదరి మాట్లాడుతూ మార్చి 12న వైఎస్ఆర్సీపీ చేపట్టే యువత పోరు కార్యక్రమం పోస్టర్ను వైసీపీ విడుదల చేసిందని, ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన సకాలంలో చెల్లించిన జగన్ ఇప్పుడు నిరసనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు. 5 ఏళ్ల పాటు గుర్తురాని రీఎంబర్స్మెంట్, వసతి దీవెన జగన్కు ప్రతిపక్షంలో ఉండగా గుర్తొచ్చిందని, గతంలో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా ఈ పథకాన్ని సృష్టించినట్లు జగన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో విద్యార్థుల తరపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యానికే ప్రభుత్వం అందజేసిందని, జగన్ రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులని మోసం చేశారని,
అది కూడా సకాలంలో ఇవ్వలేదని, విద్యా దీవెన అని గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయించి విద్యార్థులను ముప్పు తిప్పలు పెట్టడం ఘోరమన్నారు. వేల కోట్లు పెండింగ్లో పెట్టి ఏనాడు విద్యార్థుల భవిత గురించి పట్టించుకోని జగన్ ఫిబ్రవరి నెలలో ఫీజు పోరు అన్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు యువత పోరు అంటూ డ్రామాలు మొదలుపెట్టారని, 2024 జనవరిలో విడుదల చేయాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిని జగన్ ఇవ్వకుండా ఎగ్గొడితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ బకాయిని విడుదల చేస్తూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమతుల్యంతో కూటమి ప్రభుత్వం విద్యారంగం వైపు అడుగులు వేస్తూ అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు బాసటగా నిలుస్తూ ప్రతి రంగంలో కూడా కూటమి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. శ్రీకాకుళం టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిల వలన డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, IIIT ఇతర కోర్సులు పూర్తి చేసిన ఉన్నత విద్య చదివే అవకాశం లేక పలువురు ఉద్యోగ అవకాశాలు కోల్పోయి మరికొందరు విద్యార్థులు గంజాయి, మాదక ద్రవ్యాలతో తప్పుత్రోవ పట్టారని, దానికి కారణమైన మీరు ఈ రోజు యువత పోరుకు సిద్ధమవ్వడం ఒక్క జగన్ రెడ్డి ప్రభుత్వానికే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, పార్లమెంట్ జనరల్ సెక్రటరీ గుర్రాల సుమన్ చౌదరి, కంచి నీలం, బగ్గు రవి తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా యువతని, విద్యారంగాన్ని అన్ని విధాలుగా నష్టపరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది 1924 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అనేక విధాలుగా మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే విద్యార్థులకి రీఎంబర్స్మెంట్లు దగ్గర దాదాపు 800 నుంచి 1000 కోట్ల పైన అమౌంట్ని బకాయిలు ఉంచి ఈ కూటమి ప్రభుత్వంపై భారం పెట్టారు. ఆ విద్యార్థులకి అనుకున్న టైంలో రీఎంబర్స్మెంట్లు ఇవ్వకపోవడం వలన అనేక మంది విద్యార్థులు సర్టిఫికేట్లు తెచ్చుకోలేక, పై చదువులకు వెళ్ళలేక, ఎక్కడ ఉద్యోగాలు కూడా జాయిన్ అవ్వలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో చూసుకుంటే వాళ్ళు పెండింగ్ పెట్టిన బకాయిల్ని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వందల కోట్ల బకాయిల్ని ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఒక పోస్ట్ కానీ నోటిఫికేషన్ ఏమైనా ఇవ్వడం జరిగిందా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రతిపాదన సిద్ధం చేసి ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ ఈరోజు దాన్ని రెడీ చేయడం కూడా జరుగుతూ ఉంది. మార్చి 12వ తారీఖు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి యువత పోరు అనే కార్యక్రమాన్ని తలపెట్టాడు. యువత పోరు అంటే కార్యక్రమం అంటే అర్థం ఏంటి? నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? యువతకి ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాలు? యువతకి 5,000 రూపాయలు అని చెప్పి, వాలంటీర్లు ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసావు. ఫస్ట్ చేసిన తప్పు. దాని తర్వాత ఈ 4 సంవత్సరాల్లోనే నువ్వు గత 4 సంవత్సరాలు గంజాయి, డ్రగ్స్ అన్నీ కూడా యువతకి మప్పి యువత జీవితాన్ని నాశనం చేసావు. టోటల్గా యువత అంతా కూడా కరెక్ట్గా చేస్తాను. యువత నీట్గా బెంగళూరు లేకపోతే హైదరాబాద్ ఎటో వెళ్తే చక్కగా మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్నాను. వాళ్ళని తెచ్చి ఇక్కడ వాలంటీర్లుగా పెట్టి 5,000 రూపాయలు కట్టడి చేసావు. ఇప్పుడు చూడండి, బయట ఎక్కడికి వెళ్ళినా గంజాయి, డ్రగ్స్. ఏ ఏజ్ వాళ్ళందరూ కూడా 30 years బిలో వాళ్ళే గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. మా ప్రభుత్వం ఒకటే ధ్యేయం, యువతని సరైన మార్గంలో పెట్టాలనే మా ప్రభుత్వ ధ్యేయం. ఈ ఏదైతే ధర్నా చేస్తున్నామో అది మేము అందరం వచ్చి మీ దగ్గర చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళంలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు, MDU వాహనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వం బాలికోన్నత పాఠశాలలు రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ముందుగా గుడివీధిలో DCMS షాప్ నంబర్ 01810553, డిపో నంబర్ 53, అలాగే 81008 MDU వాహనాన్ని పరిశీలించారు. అనంతరం DCMS గోదాం పరిశీలించి స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. అరసవల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డు పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించి వారికి అందజేస్తున్న మధ్యాహ్న భోజనం వంటకాల నాణ్యతను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటిస్తూ ప్రతిరోజు అందజేస్తున్న ఆహారంపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో DSO సూర్యప్రకాశ్రావు, DEO తిరుమల చైతన్య, ICDS CDPO శోభారాణి, డిప్యూటీ DM&HO ఫుడ్ ఇన్స్పెక్టర్ తూనికలు కొలతల శాఖ
సిఎస్డిటి చక్రవర్తి, ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ హ్యూమన్ రైట్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు పూర్ణచంద్ర సాహు సోమవారం నగరంలోని స్థానిక బెహరా మనోవికాస కేంద్రాన్ని జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక సభ్యులతో కలిసి సందర్శించారు. అక్కడి నిర్వాహకులు శ్యామలతో మాట్లాడారు. అక్కడ వారు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. వాస్తవాలను పరిశీలించారు. భారతీయ హ్యూమన్ రైట్స్ సంస్థ తరపున వారికి ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు. ఈ సందర్భంగా శ్యామల అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఆమెను సత్కరించారు. జిల్లా కేంద్రంలో బెహరా మనోవికాస కేంద్రంలోని పిల్లలకు బాగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అలాగే తమ సంస్థ మహిళా ప్రతినిధులు మణిశర్మ సౌజన్యలను మరిన్ని సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగాలని తెలియజేస్తూ వారిని కూడా ఘనంగా సన్మానించారు. ఆయన వెంట తెలంగాణ, ఆంధ్ర రీజనల్ హెడ్ కొంక్యాన వేణుగోపాల్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ, బెహరా మనోవికాస కేంద్రం సిబ్బంది తదితరులు ఉన్నారు. आंखों से आंसू निकल जाता है। आप लोग का माँ है, पापा है, पिता है, सब कुछ है। आपको आप लोग उनका फैमिली है, फिर वो लोग को लेकर के कैसे आप लोग असिस्ट करते हैं, बहुत बहुत धन्यवाद। मैं भगवान से ये प्रार्थना करता हूँ आपको और अच्छा बड़ा होने दीजिए और अच्छा से आप रहिए और आपको ऐसा आशीर्वाद भगवान हमेशा आपको देने दीजिए। जय श्री राम। పిల్లల సమక్షంలో మంచి కార్యక్రమం చేయాలని అనుకున్నాం. కాకపోతే టైం కుదరక ఈ చిన్న కార్యక్రమంతో ముగిస్తున్నాం. కాకపోతే అతి తక్కువ సమయంలో బిహెచ్ఆర్సీ తరఫున అంటే భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున చాలా మంచి ప్రోగ్రామ్ అనేది ఈ ఫౌండేషన్లో మేము చేయడానికి మా టీం సభ్యులందరం కలిపి డిస్కషన్ చేసుకొని అతి తక్కువ సమయంలో మంచి కార్యక్రమం చేయడానికి కూడా ముందుకు వస్తామని తెలియజేస్తూ త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తామని, అలాగే మా ఫౌండేషన్ తరఫున కాకుండా మా జాతీయ అధ్యక్షుల దృష్టిలో పెట్టి ఫౌండేషన్కి అన్ని విధాలుగా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే అది మా ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్ళి అది జరిగే విధంగా చేయడానికి కూడా మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటే జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స శిక్షణ తరగతులు నిర్వహించబడతాయని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలియజేశారు. కర్మాగారాలు, గుర్తింపు పొందిన సంస్థలయందు 3 రోజుల పూర్తిస్థాయి సీనియర్ ఫస్ట్ ఎయిడ్ తరగతులు, వ్యక్తిగత ఆసక్తి కనబరిచిన వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులకు 8 రోజులు రోజుకు 3 గంటల చొప్పున తరగతులు నిర్వహించి తదుపరి రెడ్ క్రాస్ సెయింట్ జాన్ అంబులెన్స్ న్యూఢిల్లీ వారి ద్వారా సర్టిఫికేట్ అందించబడుతుందని, ఈ సర్టిఫికేట్ వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రి, కార్మిక తదితర ప్రభుత్వ ఇతర రంగాల్లో ఉద్యోగం పొందుటకు దోహదపడతాయని అన్నారు. అలాగే జిల్లా స్థాయిలో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఒకరోజు శిక్షణ ద్వారా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందించబడుతుందని, బేసిక్స్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ రుసుము 500 రూపాయలు, 10వ తరగతి పాస్ అయిన వారందరూ కూడా అర్హులని, ఆసక్తి కనబరిచిన వారు ఈ ఫోన్ నంబర్లో సంప్రదించి ముందుగా నమోదు చేసుకోగలరన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేడు గెలిచాక హామీలను ఇంకా నెరవేర్చలేదన్నారు. తమ జీతాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అంగన్వాడీ యూనియన్ కార్యకర్తలకు గృహ నిర్బంధనను ఖండించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.